ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అవని విషయంలో పల్లవి ప్రతిరోజు ఏదో ఒక ప్లాన్ వేసి అందరి ముందు అవనిని ఇరికిస్తూ ఉంటుంది. తనే కొబ్బరి నూనె పోసి జారి పడేటట్టు చేసుకొని అదంతా అవనినే చేసిందని అందరి ముందు క్రియేట్ చేస్తుంది పల్లవి. ఇక అవనికి ఏం చెయ్యాలో అర్థం కాదు. బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది. తన వెంటే అక్షయ్ కూడా వస్తారు. బాధపడుతున్న అవనిని కనీసం పట్టించుకోకుండా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు. ఇక అవని బాధపడుతూ, ఎందుకండి, ఎందుకు మీరు ఇంతగా మారిపోయారు? నేనే తప్పు చేయనని మీకు తెలుసు కదా. నేను కొబ్బరి నూనె పోసి పల్లవిని జారిపోయేటట్టు చెయ్యను కదా. నా తరపు అక్కడ ఎవరున్నారు? నా భర్త మీరే కదా. నా తరపు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మినా నమ్మకపోయినా మీరు నన్ను నమ్మాలి కదా అని అంటుంది అవని. అవన్నీ ఎప్పుడో పోయాయి. నువ్వేంటి అన్నది తెలిసాక ఇక నేను నీకు సపోర్ట్ చేయాలనుకోవటం లేదు అనగానే, ఇప్పుడు టైం ఎంతయిందండి? రాత్రిపూట ఆఫీస్కి ఏంటి అని అంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు. మన కంపెనీ తరపున వేరే ఊరు వెళ్ళాలి. అందుకే కంపెనీ వాళ్ళు చాలామంది మీట్ అవుతాను అన్నారు. ఈ టైంలో మీట్ అవ్వాలనుకుంటున్నాను. అందుకే వెళ్తున్నాను అని చెప్పి ఇక ఆఫీస్కి బయలుదేరుతారు. ఇక అవని వాళ్ళ హస్బెండ్ అక్షయ్. ఇక అవని బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఆఫీస్కి వస్తారు అక్షయ్. చాలామందితో ఇక మీటింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా అన్నీ సక్రమంగా చేస్తామని మాట ఇస్తారు. ఇంతలో ఇక పిఏ వస్తారు. సార్, నైట్ మీటింగ్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ మనం అన్ని ఏర్పాట్లు చేయాలి. అందుకే ఇక్కడ 5 స్టార్ హోటల్లో వాళ్ళందరికీ రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ అన్నీ చేసేసాను. ఇక నేను వెళ్ళొచ్చా అని అంటుంది. సరే సరే రేఖ, వాళ్ళకి మనం పలానా ప్లేస్లో రూమ్ బుక్ చేశాము అంటే బాగోదు కదా. అందుకే వాళ్ళకి స్వయాన హోటల్స్ అనేవి మనం చూపించి వచ్చేయాలి అని అంటారు. సరే సార్ అని అంటుంది ఇక అక్షయ్ పిఏ రేఖ. ఇక ఆఫీస్లో మీటింగ్ అయిపోయాక వాళ్ళకి రూమ్స్ అరేంజ్ చేసి ఇక రాబోతున్న రేఖని చూస్తారు అక్షయ్. అక్షయ్ని చూస్తుంది రేఖ. సార్, మీకు ఎన్నో రోజుల నుండి ఒకటి చెప్పాలనుకుంటున్నాను అనగానే, ఏంటది అని అంటారు. మీరు చాలా హ్యాండ్సమ్ సార్, చాలా బాగుంటారు. కానీ మీ భార్యే మీకంటే పెద్దదానిలా ఉంటుంది. అలాగే అందం ఉన్నా సరే పురాతన ఆలోచనలు ఉంటాయి. మీలాంటి వారికి స్టైల్గా ఉన్న నాలాంటి వాళ్ళతో మీరు ప్రేమెందుకు పడలేదు అని అంటుంది కావాలనే. ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటారు. సార్, భార్య ఇంట్లో ఉంటారు కానీ ఆఫీస్లో అని అంటూ ఉండగానే, చూడు, అందరికీ రూమ్స్ బుక్ చేశామని నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్నావన్నమాట. చూడు రేఖ, నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. నీకు శాలరీ ఇచ్చి పిఏగా పెట్టుకున్నాను. ఇలాగ ఆలోచించద్దు. నాకు పెళ్ళయింది అనగానే, సార్, ఈ మధ్యన పెళ్ళైతే తప్పు చేయకూడదన్న రూల్ ఉందా? ఒక్కొక్కసారి భర్త కళ్ళు గప్పి భార్య తప్పు చేస్తుంది కదా. టీవీలో కూడా వస్తూ ఉంటాయి. అక్రమ సంబంధాల వల్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. కానీ తెలియకుండా అని అంటుంది ఇక కావాలనే. అంటే తెలియకుండా తప్పు చేస్తే తప్పు కాదన్నమాట. నీకింకా పెళ్ళి కాలేదా అని అంటారు. సార్, నేను పెళ్ళి చేసుకోవాలనుకోవటం లేదు. మీరంటే నాకు ఇష్టం. అందుకే ఇలా నేను చెప్పాల్సి వస్తుంది. మీరెప్పుడు తెలుసుకుంటారా అనుకున్నాను. తెలుసుకోలేదు కాబట్టి నేనే చెప్పాను. సరే సార్, టైం చాలా అయింది, నేను మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది రేఖ. ఇక రేఖ గురించి ఆలోచిస్తూ ఉంటారు. రేఖ నన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తుందా? మరి ఇటువైపు అవని ఎంతో మంచి ముసుగులో తను ఆడిన నాటకం అని చెప్పి అనుకుంటారు అక్షయ్. తెల్లగా తెల్లవారుతుంది. అక్షయ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు. ఇంతలో ఇక పల్లవి, ఏవండి,
మీటింగ్ అవని ఏవండి మీటింగ్ ఎలా అయింది? భోజనం చేయకుండా వెళ్ళారు కదా అనగానే, నీకు చెప్పను, నువ్వు నన్ను అడగద్దు, నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని అంటారు అక్షయ్. ఇక అవని తనకి దుప్పటి కప్పి బయటికి వచ్చి కాఫీ టీలు అన్నీ టిఫిన్స్ అన్నీ చేసి అరేంజ్ చేస్తుంది. ఇటువైపు పల్లవి, చూడు అవని, నీకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు మాత్రం మళ్ళీ ఎప్పట్లాగే హ్యాపీగా వంట చేసుకుంటూ నీ కూతురుతో ఆడుకుంటూ ఈ ఇంటిని చక్కదిద్దుకుంటూ అటువైపు బావగారిపై ప్రేమని కంటిన్యూ చేస్తున్నావు. కానీ అలా చేస్తే ఇక్కడ నేనెందుకు? అందుకే ఈసారి ఖచ్చితంగా నీ మీద అందరి కళ్ళు పడేటట్టు చేస్తాను. నాకు ఈ ప్రెగ్నెంట్ అంటే ఇష్టం లేదు, కానీ ఇదంతా నీ మీదికి తోసేసేటట్టు పెద్ద ప్లానే వేశాను. ఈసారి ఆ ప్లాన్లో పూర్తిగా ఇరుక్కుంటావు. ఆ కమల్ నీపైన ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. వాడికి ఈసారి నేను సినిమా చూపించబోతున్నాను అని అనుకుంటుంది పల్లవి. ఇక మార్నింగే చిరాగ్గా, నేను నిన్నే ఆర్డర్ పెట్టాలి, ఈ ప్రెగ్నెంట్ ఏంటో ఇప్పుడు వస్తుందని ఫోన్ చేసి కులాసుగా చెప్తున్నారు అని చెప్పి అవని వినేటట్టే ఫోన్లో మాట్లాడుతుంది పల్లవి. ఏంటి ఫోన్లో మాట్లాడుతుంది అని అనుకుంటుంది అవని. హలో, ఈరోజు ఆ టాబ్లెట్లు పంపించండి, నాకు ఈరోజు ఖచ్చితంగా అబార్షన్ అయిపోవాలి అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది అవని. అంటే ఈ పల్లవి ఇకపై మారదన్నమాట. చెప్తాను అని చెప్పి ఇక హుటాహుటిన మందుల షాపుకు వెళ్ళి కొరియర్ బాయ్కి ఫోన్ చేసి ఆ ట్యాబ్లెట్ని ఇవ్వమంటుంది అవని. ఇక కొరియర్ బాయ్ అంటారు, మేడం ఆర్డర్ ఇచ్చినాయే కదా ఇవ్వాలి అనగానే, ఈ సంస్థని నేను పోలీస్ స్టేషన్లో పెడితే నీకేమైనా అభ్యంతరమా అని అంటుంది అవని. సరే మేడం, నేను మీరిచ్చిన ట్యాబ్లెట్లే పెడతాను, మరి ఈ ట్యాబ్లెట్సు అని అంటారు. అవి నాకివ్వు అని చెప్పి అవని ఆ ట్యాబ్లెట్లని దాచుకొని, చూడు పల్లవి, ఈ ఇంటి మంచి కోసం ఒక కోడలిగా అన్నీ చెయ్యాలి. నువ్వు నీ కడుపులో బిడ్డనే చంపాలనుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వేమో అబార్షన్ ట్యాబ్లెట్ని బుక్ చేశావు. నేను నీ కడుపులో బిడ్డ ప్రాణాలతో ఉండాలని అనుకుంటున్నాను. ఈ ఇంటి వారసుణ్ణి మోస్తున్న నువ్వు అలాంటి పనులు చేయకూడదు అని చెప్పి మనసులో అనుకుంటుంది అవని. ఇక అవని దగ్గరికి వస్తుంది పల్లవి. అక్క, ట్యాబ్లెట్లు ఏమైనా వచ్చాయా అని అంటుంది. వచ్చాయి, నువ్వు ఆర్డర్ ఇచ్చావా అని అంటుంది అవని. అవునక్క, ఆర్డర్ ఇచ్చాను, ఏవి అని అంటుంది. ఇంతలో ట్యాబ్లెట్లు వెతుక్కుంటూ ఉండగానే తన చేతిలో ఉన్న మరో ట్యాబ్లెట్లని మార్చేస్తుంది పల్లవి. ఇవి అసలైన ట్యాబ్లెట్స్, ఇవి నీ చేత్తో నువ్వే నాకు ఇస్తావు, నాకు పైకెత్తుతావు, నాకు అబార్షన్ అయ్యేటట్టు చేస్తావు. ఇక ఇంటిలో నీ గతి ఎలా ఉంటుందో రేపటి నుండి ఆలోచిస్తుంటేనే హ్యాపీగా ఉంది అని అనుకుంటుంది పల్లవి. ఇక పాపం అవని ఇదంతా తెలియక పాలు కాగబెట్టి స్వయాన తనే ట్యాబ్లెట్ ఇస్తుంది. చూడు పల్లవి, నువ్వెన్ని పథకాలు వేసినా నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలి, అందుకే నేను ఇలా చేశాను. ఇంకసేపట్లో నిన్ను నీ ట్విస్ట్కి ఖచ్చితంగా నువ్వే షాక్ అయిపోతావు అని అనుకుంటుంది అవని. ఇక ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న 10 నిమిషాలకే ఒక్కసారిగా గట్టిగా ఆరుస్తూ పల్లవి కుప్పకూలుతుంది. కుటుంబ సభ్యులందరూ పల్లవి దగ్గరికి వస్తారు. ఏమైందమ్మా అనగానే, కడుపు నొప్పి అనగానే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఫ్యామిలీ మొత్తం. ఇక హాస్పిటల్లో ఇటువైపు పల్లవికి అబార్షన్ అయిందని డాక్టర్ చెప్తారు. మీరు చాలా పెద్ద ఫ్యామిలీ, తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తను వేసుకున్న ట్యాబ్లెట్లు మామూలు ట్యాబ్లెట్లు కాదు, అబార్షన్ అయ్యే ట్యాబ్లెట్లు, అందుకే తనకి అబార్షన్ అయింది. ఇకపై మీరు తన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. ఏ ట్యాబ్లెట్ల బదులు ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నావు అని అడుగుతుంది నాయనమ్మ. అమ్మమ్మ, నేను ట్యాబ్లెట్లు ఆర్డర్ ఇచ్చాను, ఇదిగో ఈ అవని అక్కే ట్యాబ్లెట్లు తీసుకొని నాకు ఇచ్చింది, తన చేత్తో ఇచ్చింది. కానీ తనకి నా బిడ్డ పైన ఇంత కుళ్ళు కుతంత్రాలు ఉంటాయని నేను ఊహించుకోలేకపోయాను. నా కడుపులో బిడ్డని ఇలా చిదిమేస్తుంది అనుకోలేదు.
మీ ఇంటిలో దీపం అని అనుకున్నాను కానీ నా మీద ద్వేషం అనుకోలేదు. ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వకుండా తను చేసేసింది అని చెప్పి ముసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది పల్లవి. కుటుంబ సభ్యులందరికీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునక్క, నువ్వే నాకు టాబ్లెట్లు ఇచ్చావు. రాత్రి ఆయిల్ పోసి నేను పడిపోయేటట్టు చేశావని నేను అనుకోలేదు. కానీ నీ చేత్తోనే నాకు టాబ్లెట్లు ఇచ్చావు. నాకు ఇంత ద్రోహం చేశావు అనగానే, ఇంతలో ఇక అక్కడ ముసలావిడ, నేను అనుకున్నాను ఇది ఏదో ఒక పని చేసేదాకా అందరూ తిన్ని నమ్ముతారని. ఇప్పటికైనా అర్థమైందా? నిన్న నా మాటలు నమ్మలేదు కదరా. ఇప్పుడు ఈవిడి గారి చూడు, ఆస్తి మొత్తం కొట్టేయాలని నా మనవరాలకి అభాషణ అయ్యేటట్టు చేసింది. ఇప్పుడు అనగానే ఇంతలో కమల్ వస్తారు. వదిన, ఏంటిది వదిన అని అంటారు. కన్నయ్య, నువ్వు కూడానా అని అంటుంది అవని. చూడొదినా, టాబ్లెట్లు ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేస్తావు కదా, మరెందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? నా బిడ్డ నాకు కావాలనిపిస్తుంది అని చెప్పి పాపం కమల్ చాలా బాధపడుతూ ఉంటారు. ఇటువైపు అక్షయ్ అవని దగ్గరికి వస్తారు. చూడు, ఇన్ని రోజులు మా కుటుంబాన్ని దేవతగా ఉద్ధరించాను అనుకున్నావు, కానీ ఇప్పుడు దెయ్యంలా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు నీకు ఆస్తి పాస్తులు ముఖ్యం, నువ్వు ఏంటి అన్నది నీకు అర్థం అవటం లేదు అనగానే ఇంతలో రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు, ఆపు, కోడలు తెలుసుకుని అలా వేసుండదు కదా, ఎందుకమ్మా అవని ట్యాబ్లెట్లని 1-2 సార్లు ఎందుకు చెక్ చేయలేదు అని అంటారు. మీకు ఇది చిన్న విషయంలానే ఉంటుంది, కానీ నాకు పెద్ద విషయం మావయ్య గారు. మా అమ్మ ఊళ్ళో లేదు, డాడీ ఇది తెలుసుకుంటే ఎంత పెద్ద గొడవ చేస్తాడో అని అంటూ ఉంటుంది పల్లవి. ఇంతలో పల్లవి వాళ్ళ నాన్నగారు వస్తారు. అమ్మ పల్లవి, ఏంటిది? త్వరలో బాబో పాపో పుట్టి ఆడుకుంటాను అనుకున్న సంతోషంలో ఇలా జరిగింది అనగానే, నాన్న, ఏం చేయను, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసినా మీకోసం, వాళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం కమల్ని నా జీవితంలో ఆహ్వానించాను. కానీ అవని అక్కకి ఫస్ట్ నుండి నేనంటే చిన్న చూపే, నా మాట నమ్మదు. కనీసం నాకు ఇలా అవ్వడానికి కారణమైన తను బాధపడటం లేదు, తన తప్పు లేదని నిరూపించుకోవాలనుకుంటుంది. నాన్న, ఈ ఇంట్లో అని అంటుంది. చూడమ్మా పల్లవి, నువ్వే తప్పు చేయలేదు, కానీ ఈ తప్పు అవని ఎందుకు చేసింది అన్నది ఇంటికెళ్ళాక నిలదీస్తాము. ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు అని అంటారు ఇక అవని వాళ్ళ మామగారు. ఇక పల్లవిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు. ఇక సోఫాలో కూర్చున్న పల్లవి, చూడండి అత్తయ్య, మీరు ఎంతగానో నమ్మినా అవని అక్క ఇంత ద్రోహం చేసింది, కానీ ఈ ఇంట్లో నాకు ఉండాలంటే భయంగా ఉంది. ఈరోజు నా బిడ్డని చంపినట్టే నన్ను కూడా అనగానే, పల్లవి ఆపు, ఎందుకలా నాపై ప్రతిరోజు నింద వేస్తున్నావు? నువ్వు కొబ్బరి నూనె ఆయిల్ పోసుకొని జారిపడ్డావు, తరువాత నువ్వు ఆభాషం చేసుకోవాలని నువ్వు ఆర్డర్ ఇచ్చావు, అవి తెలుసుకొని నేను మంచి టాబ్లెట్లు ఇచ్చాను అనగానే, ఇప్పటికైనా అర్థమైందా? ఈవిడ గారు నా యోగక్షేమాలు తెలుసుకొని నేనిచ్చిన ఆర్డర్ని మార్చేశానని చెప్పి పబ్లిక్లో చెప్తుంది. ఇప్పుడైనా ఇంకా మీరు వెనకేసుకుని వస్తారా? అసలు ఇలాంటి వారు ఇంట్లో ఉన్నంతకాలం నాలాంటి వారికి సుఖం ఉండదు. ఇప్పటికి అర్థమైంది, ఆస్తి కోసం ప్రాణాలు తీస్తుందని అని చెప్పి ఇక లోపల నవ్వుకుంటూ మనసులో గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపోతుంది పల్లవి. ఇక అవని దగ్గరికి వస్తారు ఇక వాళ్ళ అత్తగారు. ఏంటమ్మా అవని, ఏం జరుగుతుంది? ఇన్ని రోజులు నువ్వు ఇంటి మహాలక్ష్మిలా ఉన్నావు, కానీ నీపై నిందలు నిజమవుతున్నాయి. ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అనగానే, అత్తయ్య, నేనెప్పుడు అబద్ధం ఆడలేదు. పల్లవికి పిల్లల్ని కనడం ఇష్టం లేదు, కన్నయ్య అంటేనే ఇష్టం లేదు, కానీ ఈ కుటుంబాన్ని నన్ను సాధించాలని పెళ్లి చేసుకుని అడుగు పెట్టింది. అంతవరకు నేను ఏమి చెప్పలేను అని చెప్పి అవని కూడా వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అక్షయ్ ఆఫీస్కి వస్తారు. తన పిఏ రేఖ, సార్, ఈరోజు చాలా బాగున్నారు, నిజంగా ఈ షర్టు మీకు చాలా బాగుంది అనగానే, థ్యాంక్ యూ అని అంటారు. ఈ మాత్రం చాలు, నా ముఖం చూడ్డానికే ఇష్టపడిన ఇతను ఇప్పుడు నాకు థ్యాంక్స్ చెప్తారు అని చెప్పి, బటన్ ఇలా పెట్టుకోకూడదు సార్, ఇలా పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది అన్నట్టు, నా డ్రెస్ ఎలా ఉంది అనగానే
ఇక డ్రెస్ మొత్తం చూస్తారు అక్షయ్. ఇక డ్రెస్ చాలా అంటే చాలా అదోలా ఉండడంతో, సార్ నా డ్రెస్ బాగోలేదా అని అంటుంది. బాగుంది, మోడ్రన్ డ్రెస్సు నువ్వు వేసుకుంటావు, కానీ ఎప్పుడు నిన్ను అబ్జర్వ్ చేయలేదు అని అంటారు. సార్ ఇలాంటి డ్రెస్సులు వేసుకునేదే మీకోసం, కానీ మీరు ఇప్పటికైనా నన్ను గుర్తించారు, చాలు సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది రేఖ. ఇక అక్షయ్ తనలో తనే నవ్వుకుంటూ రేఖని తన మనసులో ఊహించుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.